జగిత్యాలలో కేసీఆర్ జైత్ర యాత్ర మొదలు కానుందని అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రజల్లో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం వచ్చిందని, కేసీఆర్ పాలనే బాగుండే అని భావిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా ఒక నూతన అధ్యాయమని, కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నిస్వార్థ నిబద్ధత కలిగిన నాయకుడు జీవన్ రెడ్డికి అందరం సహకరిస్తామన్నారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ కు కొండంత అండ దొరికిందని కొనియాడారు. కేసీఆర్ గారు వారితో కలిసి ప్రయాణం చేసే విధంగా నన్ను ఏదైతే ఆప్తుడిగా వారి దగ్గర తీసుకోవడం ఏదైతుందో నిజంగా నేను వారికి ఆ భావి జీవితం భవిష్యత్తు అంతా నేను రుణపడి ఉంటా అని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ప్రధానంగా భావించామో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కూడా అంతే ప్రధానం చెప్పండి. వారు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో విశేష కృషి చేసింది. వారొక రైతు బిడ్డ ఏదైతుందో రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఇవన్నీ వారు ఆలోచించి తెలంగాణ నిర్మాణానికి తోడ్పడతామని చెప్పని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ మొత్తం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వరిధాన్య దిగుబడి ఏదైతుందో, వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో జాతీయ స్థాయిలో మనం పోటీ పడతామని చెప్పి అంటారు. పంజాబ్, హర్యానాతో పోటీ పడతామని చెప్పి అంటున్నాం. ఇలా ప్రజల నోళ్లలో నానుడి స్టార్ట్ అయింది. ఇలా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నానుడి ఏదైతుందో ఇవాళ ప్రజలు ఆరంభమైంది. ఇవాళ నేనేదైతుందో నాకు రాజకీయంగా ఇది ఒక నూతన అధ్యాయం అయినప్పటికీ కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసుడు ఒక గొప్ప అనుభూతి అని చెప్పండి. గతంలో వారితో కలిసి ప్రయాణం చేసిన నాకు ఆ అనుభూతి ఫలాలు నేను నెమరు వేసుకుంటా. అప్పుడప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినట్టు ఒక 50 కోట్ల టీఎఫ్ ఐడిసి పనులు ఏదైతే ఉందో ఇవి ఇప్పుడు జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయబడ్డ నిధులు అని చెప్పని ఏదైతే గొప్ప చెప్పే ప్రయత్నం చేసిందో అవి ఇంతలో టెండర్ ప్రక్రియ లోపల ఎఫ్బి కూడా బయటకు రాలేదు. అవి వీళ్ళు జగిత్యాల పట్టణమే కానీ ఈ ప్రాంతమే కానీ వీళ్ళు కేవలం ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నాం. రేపు 20 తారీఖు సమావేశం ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రజానికే మనం గమనిస్తున్నారు అసలు ఏం కాబోతుంది. జగిత్యాలలో కేసీఆర్ గారి చైత్ర యాత్ర ఏదైతుందో మళ్ళీ చర్చలకు రాబోతుందని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం పునర్నిర్మాణం కొరకు భవిష్యత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే దానికి ఏకైక మార్గం అని చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి కొరకు తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికి కొరకు అందరం కూడా కలిసి కట్టుగా ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడితోటి మరి కలిసి పనిచేసే ఒక అదృష్టము ఆ భగవంతుడే మరి జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడు రావడం కూడా నిజంగా కూడా పార్టీలోకి అదృష్టంగా మేమందరం కూడా స్వాగతిస్తూ మా కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా పాత కొత్త అనే భేదం లేకుండా వారితో పాటుగా కలిసి వారి అడుగుజాడల్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. కేసీఆర్ గారే జైత్యాలకు వస్తున్నారు అని అంటే జీవన్ రెడ్డి గారు తోటి ఉన్నటువంటి వారికి గతంలో ఉన్నటువంటి స్నేహపూర్వకమైన సంబంధం కావచ్చు, వారిద్దరి మధ్యలో ఎంత అనుబంధం ఉందో మాకు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మాకు నిన్న కూడా జీవన్ రెడ్డి గారికి మాకు చాలా అనుబంధం, చాలా పాతమిత్రులం అని అంటే ఎంత మంచి నాయకుడైతే వారు జైత్యాలకు వస్తారో మనం కూడా అర్థం చేసుకోవాలి. మన అధిష్టానం నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మనం అందరం కూడా మరి పార్టీ విధానాలకు అనుకూలంగా వారి ఆలోచనలకు అనుకూలంగా మరి ముందుకు సాగాలని చెప్పేసి